గౌతమ్ నన్ను అరెస్ట్ చేస్తానంటున్నాడు. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను కాపాడాలక్క. నువ్వు చెప్తే నీ కొడుకు వింటాడు. నన్ను అరెస్ట్ చేస్తే ఈ ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతాయి. మావయ్య గారి గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందక్క. గౌతమ్, ఒక్కసారి నాతో రా. రా రా గౌతమ్, రా. నాన్న గౌతమ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికే ఇంట్లో ఎవ్వరూ మనశ్శాంతిగా ఉండడం లేదు. రోజుకో ప్రాబ్లంతో అందరూ సతమతమవుతున్నారు. ఇంట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ చాలరా. నువ్వు పెద్ద మనసు చేసుకుని పద్మని వదిలేసే నాన్నా. నా మొహం చూసి తనని అరెస్ట్ చేయకురా. ఏంటమ్మా ఇది? ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? నేను మావయ్యని అరెస్ట్ చేసినప్పుడు అడ్డుపడలేదు. తర్వాత అత్తయ్యని తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు అడ్డుపడలేదు. అలాంటిది ఇప్పుడెందుకు అడ్డుపడుతున్నావు? తప్పడం లేదు నాన్నా. కానీ పిన్ని తప్పు చేసిందమ్మా. తప్పు చేసింది నాన్నా, కాదని నేను అనడం లేదు. కానీ మనమిప్పుడు ఈ ఇంటి గురించి ఆలోచించాలి. మీ తాతయ్య గురించి కూడా ఆలోచించాలి. నువ్విప్పుడు పద్మని అరెస్ట్ చేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుందిరా. మీ బాబాయ్ చాలా మంచివాడురా. అతనేమైపోతాడో ఆలోచించు. ఒరే గౌతమ్, పద్మలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది. తను చేసిన పనికి తనకి తగిన శిక్ష వేయించాలనిపిస్తుంది. కానీ ఈ కుటుంబం గురించి ఆలోచించి అలా చెయ్యొద్దు అంటున్నాన్రా. ప్లీజ్ నాన్నా. అది కాదమ్మా. గౌతమ్, ఈ ఇంటి వారసుడిగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడ్డం నీ బాధ్యత. నాకు తెలుసు నువ్వు డ్యూటీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో. కానీ అమ్మ కోసం ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు చేయరా. సారీ అమ్మా, నేను అలా చేయలేను. నాన్న గౌతమ్. అమ్మా, నువ్వు అడిగితే నా ప్రాణాలు ఇప్పుడే ఇచ్చేస్తాను. కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీకి అన్యాయం చేసే హక్కు, అధికారం నాకు ఏమాత్రం లేదు. ప్లీజ్ రా, అలా అనొద్దురా. నన్ను క్షమించమ్మా, నేనేం చేయలేను. ఖచ్చితంగా రేపు ఉదయం పిన్నిని కస్టడీలోకి తీసుకుంటా. గౌతమ్. అమ్మా, నీ మాట కాదంటున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. అది కాదు గౌతమ్. ఒరే, అమ్మ ఝాన్సీ, నేను కమలని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పిల్లలు పడుకున్నారా?
పడుకున్నారు మేడం. ఈ టైంలో ఫోన్ చేశారేంటి? నీతో పనుంది. ఏంటో చెప్పండి మేడం. ఫోన్లో కాదు, డైరెక్ట్గా నీతో మాట్లాడాలి. ఒకసారి పైనున్న హాల్లోకొస్తావా? సరే మేడం, ఇప్పుడే వస్తాను. మేడం, ఏదో మాట్లాడాలని అన్నారు, చెప్పండి మేడం. అది నేను మీకు ఒక విషయం చెప్పాలి మేడం. మృణాలిని గారే కిల్లర్తో అలా ప్లాన్ చేశారని ఇన్నాళ్ళు మనం అనుకున్నాం. కానీ ప్లాన్ చేసింది ఆవిడ కాదు, పద్మ చేసింది. నాకంతా తెలిసింది ఝాన్సీ. పద్మేలా చేస్తుందని నేను కూడా అనుకోలేదు. అమ్మ ఝాన్సీ, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. ఏంటి మేడం మీరు? అవునమ్మా, వయసులో చిన్నదానివి కాబట్టి చేతులు పట్టుకుంటున్నాను, లేదంటే కాళ్ళు పట్టుకునేదాన్ని. మేడం ప్లీజ్ మేడం, మీరలా అనొద్దు. ఇప్పుడు ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. ఏమంటున్నారు మేడం మీరు? అవునమ్మా, గౌతమ్ పద్మని ఉదయం అరెస్ట్ చేస్తానంటున్నాడు. వద్దని నేనెంత చెప్పినా నా మాట వినడం లేదు. ఇప్పుడు పద్మ అరెస్ట్ అయితే ఆ వార్త పేపర్లో, టీవీల్లో వస్తుంది. అది చూసి ఈ ఇంట్లో వాళ్ళెవరూ తట్టుకోలేరు. అది జరగడానికి వీల్లేదమ్మా. నువ్వు తలుచుకుంటే గౌతమ్ పద్మని అరెస్ట్ చేయకుండా ఆపగలవు. నాకు నువ్వు ఈ ఒక్క సాయం చేసి పెట్టమ్మా, ప్లీజ్ అమ్మా. మేడం, తల్లి చెప్తేనే వినని ఆయన నేను చెప్తే ఎలా వింటారండి? నా మాట కూడా వినరు మేడం. వినడని నాకు తెలుసమ్మా, కానీ నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే అసలు కేసే ఉండదు కాబట్టి వాడు పద్మని అరెస్ట్ చేయలేడు కదా. ప్లీజ్ అమ్మా, నా కోసం నువ్వు ఈ కేసు వెనక్కి తీసుకోవా? ప్లీజ్ ఝాన్సీ, ప్లీజ్. తీసుకోవడానికి మనస్కరించడం లేదు మేడం. పసిపిల్లలండి, పసిపిల్లలు. వాళ్ళని మనిషిని పెట్టి బెదిరించిన ఆవిడ్ని ఎలా వదిలేయమంటారు మేడం? అసలు తనని వదిలే ప్రసక్తి లేదు మేడం. ఆవిడ తప్పు చేసింది. తను చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. క్షమించరాని తప్పు చేసింది, కానీ క్షమించాలమ్మా. లేదు మేడం, నేను అలా చేయలేను. అది కాదు ఝాన్సీ, పద్మ తన తప్పు ఒప్పుకుంది. తను ఎంత పెద్ద నేరానికి ఒడిగట్టిందో తెలుసుకుంది. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంది, ఏడుస్తుంది, కాళ్ల మీద పడుతుంది. ఇంకా కేసులు, కోర్టులు ఇవన్నీ ఎందుకమ్మా? మీరెన్నైనా చెప్పండి మేడం, నేను ఈ కేసు మాత్రం వెనక్కి తీసుకోను. గౌతమ్ గారు తన డ్యూటీకి ఎంత ప్రయారిటీ ఇస్తారో నేను కూడా నా డ్యూటీకి అంతే ప్రయారిటీ ఇస్తాను.